ప్రాక్టీస్ బిట్స్ 2025 సైకాలజీ. మొదటి ప్రశ్న. మంచి సర్దుబాటు లక్షణానికి వ్యతిరేకమైనది క్రింది వానిలో. మంచి సర్దుబాటు లక్షణానికి వ్యతిరేకమైనది ఉద్వేగ అపరిపక్వత అనేది. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. సరైన ఆత్మభావన, వాస్తవ దృక్పథం, అదేవిధంగా సమస్య పరిష్కార సామర్థ్యం, ఇవన్నీ కూడా మంచి సర్దుబాటు లక్షణాలే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాల్లో లక్ష్య సంబంధానికి చెందినది సామీప్యత. తర్వాత ప్రశ్న. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి క్రింది వానిలో. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చార్లెస్ జెడ్ ప్రతిపాదించారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని, అదేవిధంగా సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థార్న్ డైక్ ప్రతిపాదించారు. తర్వాత ప్రశ్న. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ ఈ నియమంపై ఆధారపడి ఉంటుంది. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ అనేది అవన్నీ కూడా సారూప్యము, సామీప్యము, సవృతము, అదేవిధంగా మంచి రూపం, వీటన్నిటిపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం స్కిమాటాలో మార్పులు జరగడానికి కారణం. స్కిమాటాలో వ్యవస్థీకరణము, అనుకూలనీయత కారణం. తర్వాత ప్రశ్న. జరగబోయే కొంటనం వల్ల కలిగేది. జరగబోయే కొంటనం వల్ల కలిగేది వ్యాకులత. తర్వాత ప్రశ్న. భాషను వ్యక్తపరచడం ద్వారా శిశువు తన కోరికలను, అవసరాలను తీర్చుకుంటాడని చెప్పిన శాస్త్రవేత్త క్రింది వానిలో. భాషను వ్యక్తపరచడం ద్వారా శిశువు తన కోరికలను, అవసరాలను తీర్చుకుంటాడని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో? హాలిడే వ్యాఖ్యానించారు. తర్వాత ప్రశ్న. డన్ అనే శాస్త్రవేత్త ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలలోని రకాల సంఖ్య 12 అతని అభిప్రాయం ప్రకారం. తర్వాత ప్రశ్న. ఆధారం లేని ఊహలు, ఆలోచనలు ఉన్న వ్యక్తి యొక్క స్థితిని ఎలా అంటారు? స్క్రీజోప్రీనియా అంటారు. స్క్రీజోప్రీనియా. తర్వాత ప్రశ్న. సామీప్యత నియమంలో వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నవి ఒక సమూహంగా గ్రహించబడును. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. యార్క్స్ ప్రకారం ఇవి అంతర్దృష్టి అభ్యాసం యొక్క ప్రత్యేక లక్షణాలు కావు. అసంపూర్ణత అనేది. మిగిలిన కూడా సరైన. పదే పదే దృష్టి పెట్టడము, యత్నము మరియు దోషము, అదేవిధంగా క్లిష్ట పరిస్థితి, ఇవన్నీ కూడా యార్క్స్ ప్రకారం అంతర్దృష్టి అభ్యాసం యొక్క లక్షణాలు. ఫోర్త్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. ఒక క్రీడాకారుడు ఒక నిర్దిష్ట పద్ధతిలో అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఇది దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. స్థిర నిష్పత్తి పునర్భరణంగా చెప్పచ్చు. స్థిర నిష్పత్తి పునర్భరణంగా. తర్వాత ప్రశ్న. అభ్యాసన బదలాయింపుకు దీనిలోని నాడీతంతువులు అనేవి దోహదం చేస్తాయి. కార్పస్ కలోసంలోని నాడీతంతువులు అనేవి దోహదం చేస్తాయి. తర్వాత ప్రశ్న. జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యాసం యొక్క ఫలితం. పరిశీలన అభ్యాసం యొక్క ఫలితం. పరిశీలన అభ్యాసం యొక్క ఫలితం. తర్వాత ప్రశ్న. సందర్భాన్ని అనుసరించి ఉపాధ్యాయులు చేసే సరళమైన చిట్టి పరీక్షలనే చర్యాత్మక పరిశోధన నిర్వచించింది ఎవరు క్రింది వానిలో? హమ్మర్లీ నిర్వచించారు. హమ్మర్లీ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. సరైన సమాధానాలను గుర్తించండి. ఇగో అనేది వాస్తవకారి, ఇడ్ అనేది ఆనందకారి. ఇన్ని మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న. మూర్తిమత్వ లక్షణం కానివి. మూర్తిమత్వ లక్షణం కానివి. ఇది స్తబ్దంగా ఉంటుంది. ఇది రాంగ్. అదేవిధంగా దీన్ని వివరించలేము. ఇది కూడా రాంగ్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో ఇది NCFSE 2023 యొక్క ఆశించదగిన లక్షణంగా స్పష్టంగా పేర్కొనబడింది. వైవిధ్యాన్ని కలిగి ఉండడం అనేది. వైవిధ్యాన్ని కలిగి ఉండడం. తర్వాత ప్రశ్న. శిక్షాకర్మి పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాల లేని గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల విద్యను అభ్యసించాలని సూచించిన కమిటీ. పాఠశాల విద్యను అందించాలని సూచించిన కమిటీ క్రింది వానిలో? ఆచార్య రామమూర్తి కమిటీ సూచించింది.
తర్వాత ప్రశ్న ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రంలో యక్షక్షం మీద అంశం తరగతి ఎగువ హద్దులు. తర్వాత ప్రశ్న హెల్లార్డ్ జేసన్ ప్రకారం విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది క్రింది వానిలో. అనీతి విద్యను ప్రోత్సహించడం అనేది హెల్లార్డ్ జేసన్ ప్రకారం విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కాదు. మిగిలినవి కూడా సరైనవి. సమాచారాన్ని ప్రసారం చేయడము, అదేవిధంగా విశిష్ట నైపుణ్యాల సాధనలో సహకరించడము, పరిపుష్టికి స్థానం కల్పించడం, ఇవన్నీ కూడా. తర్వాత ప్రశ్న హల్లర్ ప్రకారం సమాచార ప్రసారంలో ప్రాథమిక అంశం కానిది వాహకం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో మల్టీమీడియా అనువర్తనాలను గుర్తించండి. మల్టీమీడియా అవన్నీ కూడా సరైనవి. ఇంటరాక్టివ్ లెసన్స్, ఆన్లైన్ కోర్సులు, అదేవిధంగా వర్చువల్ ల్యాబ్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, విజువలైజేషన్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో కార్యక్రమ అభ్యాసన సూత్రం కానిదేది. నైపుణ్య వికాస సూత్రం అనేది కార్యక్రమేత అభ్యాసన సూత్రం కాదు. చిన్న సోపానాల సూత్రం, అదేవిధంగా చురుకైన ప్రతిస్పందన సూత్రము, స్వీగమన సూత్రం అనేవి కార్యక్రమ అభ్యాసన సూత్రాలు. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న ఎంఎస్ వర్డ్లో టోగుల్ స్విచ్ వలె పనిచేయు బటన్ షో హైడ్ బటన్. తర్వాత ప్రశ్న పీపీటీలో మార్పులను సేవ్ చేయడానికి సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. ఇది ఈ ప్రదేశంలో ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద ఉంటుంది. తర్వాత ప్రశ్న అంతర్జాల అభ్యాసన లక్ష్యాలైన స్మార్ట్లోని ఆర్ అనగా రియలిస్టిక్ అని అర్థం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరికానిది. చిత్రవృత్తులను బట్టి మూర్తిమత్వ వర్గీకరణ షెల్డన్ అని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. శరీర నిర్మాణం ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ అంటే క్రష్మర్ వర్గీకరణ. అచేతన ప్రయాణం ద్వారా మూర్తిమత్వ వివరణ సిగ్మండ్ ఫ్రాయిడ్. అదేవిధంగా విలువల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ స్ప్రాంగర్. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరికానిదాన్ని గుర్తించండి. పిల్లల గ్రాహిక పరీక్షలో 20 కార్డులు ఉపయోగిస్తారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. మిన్నీసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ 1లో 550 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా శిరామరకల పరీక్షలో 10 కార్డులు ఉంటాయి. అదేవిధంగా ఇతరత్వ గ్రాహిక పరీక్షలో 30+1 ఖాళీ కార్డు ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. ఇది సైకాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ 2025 టెట్ సైకాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలిస్తే మనకి ఏ విధంగా ఎగ్జామ్లు అడుగుతారో మనకి ఒక అవగాహన అనేది వస్తుంది.